ఏం నేర్చుకుని వచ్చావు? మ్యాంగో ఎగ్ చాట్తో వచ్చాం. మరి లేట్ చేయకుండా సమ్మర్ స్పెషల్ మ్యాంగో ఎగ్ చాట్కి కావాల్సిన పదార్థాలు ఏంటో ఒకసారి చూసేద్దాం. మ్యాంగో ఎగ్ చాట్కి కావాల్సిన పదార్థాలు: ఉడికించిన కోడిగుడ్లు, ఉప్పు, పసుపు, కారం, తురిమిన మామిడికాయ, మరమరాలు, తురిమిన క్యారెట్, కీరా ముక్కలు, గ్రీన్ చట్నీ, నూనె, నిమ్మరసం, కొత్తిమీర, ఉల్లిపాయ ముక్కలు, చాట్ మసాలా. మ్యాంగో ఎగ్ చాట్కి కావాల్సిన పదార్థాలు ఏంటో చూస్తారు కదా. ఇప్పుడు ప్రాసెస్ స్టార్ట్ చేసేద్దాం. సో రెడీ రాజ్? రెడీ మేడం. సో ఏం చేయాలి? ఫస్ట్ కడాయి. ఫస్ట్ అయితే ఒక స్పూన్ ఆయిల్ వేసుకున్నాము. పసుపు హాఫ్ స్పూన్ సాల్ట్ వేసుకున్నాము. చాట్ మసాలా పౌడర్, కారము. ఇప్పుడు ఒకసారి దీన్ని కలుపుకుందాం. ఉడికించిన ఎగ్స్ వేద్దాం. కాసేపు దీన్ని రోస్ట్ చేసుకోవాలి. ఓకే, డన్. సో రాజ్, నీకు ఫేవరెట్ ఫుడ్ ఏంటి? బిర్యానీ. ఏం బిర్యానీ? మండి. బిర్యానీయా మండియా? మండి. సరే, దీనికి మూత పెట్టేసేద్దాం. ఓకే, ఇలా ఎంతసేపు రోస్ట్ చేసుకోవాలి? ఒక 5 minutes. 5 minutes. ఓకే, సో 5 minutes గ్యాప్ వచ్చింది కాబట్టి రాజు, నువ్వు ఖాళీగా ఉన్నప్పుడు ఏం చేస్తుంటావు చెప్పు? గేమ్ ఆడతాం. ఆఫ్ చేసేసుకున్నాం. ఓకే, ఫైన్. దీన్ని మూత తీసేద్దాం. ఓకే. సో రాజ్, నీకు ఎప్పుడైనా బాగా కోపం వచ్చిందా? నాకు కోపం ఎప్పుడు వస్తుందంటే ఒక పేరు విన్నప్పుడు వస్తుంది నాకు. ఏం పేరు అది? రాజేష్. రాజేషా? ఏ? నా పేరులో యేసు అని ముందుంటే వాడి పేరులో లాస్ట్ ఉంది, అది నాకు అది నచ్చదు. ఓ రాజేషా, ఓకే. క్రేష్ అబ్బా, మొత్తానికి మీ ఇద్దరికి కామన్ చాలా ఉన్నాయి. అయినా కానీ ఎందుకు నచ్చాడు? రాజేష్ అనే పేరు వాళ్ళు ఏంటంటే పని ఎక్కువ చేయరు, పని చేపిస్తారు. ఆహా, అంటే ఏస్ రాజ్ అనే పేరున్న వాళ్ళు ఎక్కువ పని చేస్తారు కానీ చేయించరా? అబ్బా, అంతే. ఇది తమాయకంగా అంతే అట. స్వీటీ, మనం ముందు ఒక కప్పు మరమరాలు వేసేసుకుందాం. ఒక 1 స్పూన్ నూనె. నీకు బాగా కోపం వస్తుంది అన్నావు కదా, గుప్పెడు మరమరాలు తీసుకో, గట్టిగా పిసికి వాటిని నలుపు. నీ కోపం ఎంత ఉందో చూద్దాం. ఫ్రస్ట్రేషన్. రాజేష్ అన్న పేరు విన్నప్పుడు వచ్చిన ఫ్రస్ట్రేషన్ కావాలి. రాజేష్ అవయవాలన్నీ నీ చేతుల్లోనే ఉన్నాయి అనుకో. అవయవాల అంటే గుండె, లివర్ ఇట్లాంటివి వేరే కావు. ఏదో ఒకసారి ఇప్పుడు అవి నాకు ఏందిదా నీ కోపం? మా రాజ్కి కోపం ఎంత వచ్చిందో చూద్దాం. ఏదో ఇక్కడ మరమరాలు ఉన్నాయి కాబట్టి సరిపోయినాయి, కానీ ఇక్కడ రాజేష్ ఉండుంటే ఏమైపోయాడు పాపం. రాజేష్ పేరున్న వాళ్ళ పరిస్థితి ఏమైపోద్దో ఏమో. సర్లే, వద్దులే, వీటిని మర్చిపోదాం, రాజేష్ని మర్చిపోదాం. అది కంటిన్యూ చేద్దాం. పచ్చిమామిడి తురుము, ఉల్లిపాయ ముక్కలు, క్యారెట్ తురుము, కొద్ది ఉప్పు, నిమ్మరసం ఒక 1/2 స్పూన్, గ్రీన్ చట్నీ ఒక 1/2 స్పూన్, చాట్ మసాలా పౌడర్ కొంచెం, కొత్తిమీర కొద్దిగా. చక్కగా మిక్స్ చేసుకోవాలి. నీకు బాగా వచ్చు కదా, చెయ్యి. మిక్సింగ్ అయిపోయిందా? అయిపోయింది. ఓకే, మరి నెక్స్ట్ ఈ గుడ్లు అనేటివి మనం స్లైస్ చేసుకోవాలి. అవి అంతేనా, ఇంకా చిన్న చిన్న కట్ చేయాలా? అంతే. ఇప్పుడు ఇవన్నీ ప్లేట్లో అరేంజ్ చేసుకున్నాం. సో స్వీటీ, ఇప్పుడు దీన్ని ఇలా అరేంజ్ చేసుకున్నాం కదా, దీని మీద గ్రీన్ చట్నీ వేద్దాం. ఓకే, మరమరాలు మిక్స్ చేసుకున్నాం కదా, ఇవి దీని మీద వేయాలన్నమాట. ఓకే,
మ్యాంగో ఎగ్ చాట్ రెడీ. ఎస్, నాకు ఇచ్చేస్తావా? టేస్ట్. థ్యాంక్ యూ. సో ఫైనలీ నా రాజ్ చేసిన మ్యాంగో ఎగ్ చాట్ రెడీ అయిపోయింది. మరి లేట్ చేయకుండా దీనికి కావాల్సిన పదార్థాలు తయారు చేసే విధానం ఒకసారి చూసేద్దాం. మ్యాంగో ఎగ్ చాట్కి కావాల్సిన పదార్థాలు: ఉడికించిన కోడిగుడ్లు, ఉప్పు, పసుపు, కారం, తురిమిన మామిడికాయ, మరమరాలు, తురిమిన క్యారెట్, కీరా ముక్కలు, గ్రీన్ చట్నీ, నూనె, నిమ్మరసం, కొత్తిమీర, ఉల్లిపాయ ముక్కలు, చాట్ మసాలా. మ్యాంగో ఎగ్ చాట్ తయారు చేసుకునే విధానం: ముందుగా స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టి అందులో నూనె వేసుకోవాలి. అది వేడెక్కిన తర్వాత అందులో పసుపు, ఉప్పు, చాట్ మసాలా, కారం, ఉడికించిన కోడిగుడ్లు వేసి కలుపుకుని మూత పెట్టుకుని తర్వాత స్టవ్ ఆఫ్ చేయాలి. ఇప్పుడు ఒక మిక్సింగ్ బౌల్ తీసుకుని అందులో మరమరాలు, తురిమిన మామిడి పండు, ఉల్లిపాయ ముక్కలు, తురిమిన క్యారెట్, ఉప్పు, నిమ్మరసం, గ్రీన్ చట్నీ, చాట్ మసాలా, కొత్తిమీర వేసి కలుపుకోవాలి. తర్వాత ముందుగా మనం ఉడికించుకున్న ఎగ్స్ని స్లైసెస్లా కట్ చేసుకుని ఒక సర్వింగ్ ప్లేట్ తీసుకుని దాంట్లో అరేంజ్ చేసుకుని దానిపై గ్రీన్ చట్నీ అలాగే ముందుగా మనం తయారు చేసుకున్న మరమరాల మిక్చర్ని కూడా వేసుకుని సర్వ్ చేసుకుంటే యమ్మీ యమ్మీ మ్యాంగో ఎగ్ చాట్ రెడీ.